హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల. అండ్ ఇది వచ్చేసి నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చింతపండు నానబెట్టుకున్నాను. అండ్ ఈ పప్పు వచ్చేసి మేము ఇంట్లో పండించిన పప్పు అనమాట. అందుకే నేను నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ మమ్మీని గాలియమని చెప్పాను. కొంచెం పొట్టు పోయింది, కొంచెం ఉందన్నమాట. మీరు కూడా ఇంట్లో పండించిన పప్పు అయితే చాలాసేపు ఒక 7-8 అవర్స్ నానితే ఏంటంటే పొట్టు అనేది బయటకు వస్తుంది. కాబట్టి పప్పు చాలా నీట్గా అండ్ సాంబార్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఇవి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. నేను పచ్చిమిర్చి, ఆలుగడ్డ అండ్ 2 వంకాయస్, ఒక చిన్న క్యారెట్, ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏముంటే చాలామంది ఇంట్లో ఏమంటారు సోరకాయ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ మా ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే ఇవ్వనమాట. అందుకే నేను వేసుకుంటున్నాను. అండ్ ఇవి ప్రిపరేషన్ ఏంటో కూడా చూద్దాం ముందు ప్రాసెస్లో. ఓకేనా? ఇప్పుడు మనము కుక్కర్, మీ ఇంట్లో ఏదైనా ఉండొచ్చు, గిన్నెలో ఉడకబెట్టుకుని నో ప్రాబ్లం. నేను ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను. మనము నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది ఇందులో వేసుకుందాం. చూసారుగా నేను పప్పు అయితే వేసుకున్నాను. అండ్ దీంట్లో మంచి వాటర్ కొన్నే పోసుకోండి. ఎందుకంటే కుక్కర్లో చాలా వాటర్ ఉంటే ఏంటంటే పొంగుతుంది అనమాట, బయటకు మొత్తం లీక్ అవుతుంది, గ్యాస్ అంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి కొన్ని పోసుకోండి. పప్పు మునిగేంత వరకు ఉంటే చాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేయడం వల్ల ఏంటంటే పొంగదన్నమాట. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్. ఇప్పుడు మనం ఇది 2 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ మీద కుక్ చేసుకుందాం. ఓకేనా? చూసారుగా గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. 2 విజిల్స్ వచ్చాక మనము చూద్దాం. మనము చింతపండు చారు ప్రిపేర్ చేసుకుందాం సాంబార్లోకి. ఇది మంచిగా నానబెట్టుకున్నాం కదా, మంచిగా నానినాక మొత్తం దాంట్లో ఉన్న పులుపు అనేది మొత్తం బయటకు వచ్చేటట్టు మంచిగా ఇలా చేసుకోవాలి. చూసారుగా దీంట్లో ఏం లేకుండా నీట్గా తీసేసుకున్నాను పక్కకి. ఇప్పుడు మనం దీంట్లోకి మీకు ఎంతైతే క్వాంటిటీ చారు కావాలో ఆ వాటర్ పోసుకొని దీంట్లో మనము కారం, ఉప్పు వేసుకుందాం. ఓకేనా? చూసారుగా నేను ఇంతైతే చారు పోసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి కారం అండ్ ఉప్పు వేసుకుందాం. సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాం. కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనము వెజిటేబుల్స్ అవి వేసుకుంటాం కాబట్టి. మీరు చారుకి ఏ గరిటె అయితే యూజ్ చేస్తారో అదే గరిటెతోటి మనం మిక్స్ చేసుకుంటాం. అన్నీ అంట్లు ఎందుకండి, అందుకని చెప్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. మిక్స్ చేసుకోవడం అంటే కారము ఉండలు ఉండదు అన్నమాట. మంచిగా కలిసింది. దీన్ని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని, అంటే చారు మంచిగా మసలేటట్టు ఉండాలన్నమాట. గిన్నె లోతుగా మంచిగా ఉండాలి. దాంట్లోకి ఆయిల్ పోసుకొని దాంట్లోకి జీలకర్ర వేడెక్కగానే దీంట్లోకి పచ్చిమిర్చి మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత నేను జీలకర్ర అండ్ ఎల్లిగడ్డ కలిపి దంచుకున్నాను అనమాట. అది మంచిగా వేసుకోవాలి. ఎల్లిగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది అనమాట. చారు చాలా టేస్టీగా ఉంటుంది. అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లోకి క్యారెట్, మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా, టమాటోస్, ఆనియన్స్, నేను ఆలుగడ్డ అండ్ పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ వంకాయలు వేసుకున్నాను. టమాటోస్ కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత వంకాయలు, వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కూడా ఒకటేసారి మసాలా పెట్టుకోవచ్చు. బట్ నాకెందుకు అట్లా పచ్చివాసన అనిపిస్తుంది కాబట్టి కొద్దిసేపు అలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటున్నాను అనమాట. ఇవి మంచిగా కొంచెం కలుపుకొని పక్క పెట్టుకుందాం. అంతలో మనము ఉడకబెట్టుకున్న పప్పు నేను మిక్సీ పడతానన్నమాట. మిక్సీ పడితే ఏంటంటే పప్పు తినేటప్పుడు ఆ పప్పు తగలకుండా చారు చిక్కగా చాలా బాగుంటుంది. అది మిక్సీ పట్టుకున్నాను నేను. దీంట్లోకి పసుపు అండ్ అల్లం, కారం అన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పప్పుని మనం కలుపుకొని పెట్టుకున్న చారులోకి కలుపుకుంటే ఇలా ఉండలు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట చారు. అది మనము గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. అన్ని వెజిటేబుల్స్ మంచిగా బాయిల్ అయ్యాయి. దాంట్లోకి వేసుకొని దాంట్లోకి మెంతు పొడి వేసుకొని కలబెట్టుకొని దాంట్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొంచెమే ఉంది కొత్తిమీర, అందుకని ఉన్న కడిగి వేసానన్నమాట.
మంచిగా వేసుకొని ఒక 5 to 10 minutes మసలు పెట్టుకున్నాను నేను. మసలు పెట్టుకున్న తర్వాత నేను వీడియో పెట్టాను అనమాట. చూడండి మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మసులుతుంది చూడండి, ఎలా మసులుతుందో మంచిగా పొంగు వస్తుంది. చారు చిక్కబడేంత వరకు మసలు పెట్టుకోవాలి. ఆ తర్వాత దింపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత మంచిగా మసులుతుందో, ఆల్మోస్ట్ సగానికి వచ్చిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే చారు చాలా బాగుంది టేస్ట్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్, లవ్ యూ.